రాహుల్ కు నిధులు, చంద్రబాబుకు నీళ్లు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. తెలంగాణను పీక్క తింటున్న రాబందుల పని పడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిండి పేపర్లకు. రాహుల్ కు నిధులు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఏడికెళ్ళి తీసుకుపోయి ఇస్తాడు? మీరేమన్నా దాపెట్టిపోయిర్రా? నా కాడికి దోసుకున్నారు. మీదంగా అప్పుల కుప్ప నెత్తిన పెట్టిపోయిర్రు. ఇప్పుడు ఆ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, పింఛన్లు ఇస్తుందికే ఆడ వెళ్తలేదు. ఆ మిత్తిలు కడుతుంది. 6,500,000 కోట్లు ప్రతి నెల మీరు చేసిన అప్పుకు ఆ మిత్తి కడుతుందికే సరిగ్గా వెళ్తలేదు. మళ్ళనంట రాహుల్ కు నిధులు. డైలాగులు మాత్రం గట్టిగా వేస్తారు. నీళ్లు చంద్రబాబు. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఎవరిచ్చిర్రు మరి నీళ్లు? ఎందుకు జగన్ తోని మాట మాట్లాడుకొని మీ దగ్గర ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం ఖర్చు పెడతాం, మా దగ్గర ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఖర్చు పెట్టు. ఎందుకంటే మనము ఇచ్చుకుందాం, పుచ్చుకుందాం. డైలాగులు కొట్టడం కాదు. గతంలో ఎవరు పరిపాలించారు, ఎట్లా పరిపాలించారు, మరి మీరున్న 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మరి అంటే మీరు చేసిన పనులు ఏంది అసలు ఆ 10 సంవత్సరాలలో? ఓన్లీ మాటలు. బంగారు తెలంగాణ చేస్తాం అనే ఒకటి తీసుకొని వచ్చిరది. అది ఎవరు కనిపెట్టిరేమో గానీ ఒక్కటేసారి డైలాగును మాత్రం మొత్తం హైప్ తీసుకుపోయారు. అందరు ఏమనుకున్నారంటే నిజంగా పాపం తెలంగాణ ప్రజలు నిజంగా బంగారు తెలంగాణ చేస్తాడేమో అని. ఆ పోయి వాసాల మర్రిని దత్తత గ్రామం తీసుకొని నీ ఫామ్ హౌస్ కు దారి లేనందుకు ఈ ఇండ్లని గులగొట్టరు. ఇట్లా గీత కొడితే ఇట్లా పోవాలి, దారి ఉండాలని చెప్పి నిజంగా నిలువున వాళ్ళనైతే పచ్చి బట్టతో గొంతు కోసినట్టు కోసిండు కేసీఆర్ అయితే.